నమస్కారం ప్రజలారా. ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో మన దివంగత నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడినటువంటి మాటలు ఏంది, అసలు ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడినాడని మనం పూర్తిగా ఆయన ప్రెస్ మీట్ని వీక్షించిన తర్వాత మనం ఆయన ఏం మాట్లాడినాడు అనేది కొన్ని పాయింట్స్ మనం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఆ పాయింట్స్ పైన మనం వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం అన్న ప్రధానమంత్రిని చేసుకోవాలనుకోవడం కాబట్టి తప్పకుండా వివరణ ఇవ్వాలా. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. వీడియోని పూర్తిగా చూడండి. ఒకవేళ పెద్దగా ఉన్నప్పటికీ మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కావాలని నేను తెలియజేసుకుంటూ ఇక పదాం. కూటమి ప్రభుత్వం 22 నెలల పాలన, సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు, ప్రాజెక్టులు. అయితే ఎవడు కాదన్నాడు, మేము ఏదో ఒక రకాన కూటమి ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి కావచ్చు, కూటమి ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమం గురించి కావచ్చు, కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు పెట్టుబడులు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, అవి ఏమీ కాలేదనే మేము చెప్పాలా. మా ప్రయత్నం అది, మా పార్టీ సిద్ధాంతం అది, మా పార్టీ స్టాండ్ అది. మీరు ఎన్ని చేసినా కూడా ఏమీ చేయలేదనే చెప్తాం. అదేవిధంగా అన్ని వర్గాలకు అండగా ప్రభుత్వం విధ్వంసం నుంచి నేడు వికాసం వైపు ప్రయాణం. వికాసం వైపు ఎవరు ప్రయాణించమన్నారు? మీరు కూడా విధ్వంసం చేయండి. మేము అధికారంలోకి వచ్చినప్పుడు మా అన్న 5 సంవత్సరాల పాటు ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి విధ్వంసం సృష్టించినాడో ఆంధ్ర రాష్ట్రంలో, అదేవిధంగా మీరు కూడా చేయండి. ఎవడు కాదన్నాడు? అదేవిధంగా రాజధాని రాజముద్ర ఒక శుభవార్త, మంచి పరిణామం, 3 ప్రాంతాల అభివృద్ధి. మీరు రాజముద్ర శుభవార్త అంటారు. మీరేమి ఇప్పుడు రాజ్యసభలో పెట్టి బిల్లు పాస్ చేసినంత మాత్రం మా ఓటు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడని ఎట్టనుకుంటారు? అనుకోకనే కదా మావిగన్ అనే నినాదాన్ని తీసుకోవచ్చింది. మళ్ళా అదేవిధంగా ఆర్సెలర్ మిట్టల్, గూగుల్, హంద్రీనివా, బీపీసీఎల్ వంటి కంపెనీలు వచ్చున్నాయి. ఎవడికి? మీరు ఉన్నప్పుడు వచ్చితే మేము వచ్చినప్పుడు తరుగు దొబ్బుతాం. ఏమవుతుంది? మీరు తాండి, మేము తరుగుతాం. మాకేం ఇబ్బంది ఏమి లేదా? అదేవిధంగా చూసుకుంటే గతంలో మీరు తెచ్చినటువంటి పరిశ్రమలు ఏ అయితే ఉన్నాయో, మా అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పరిశ్రమలు మాకు ఏ విధంగా కప్పం కట్టలేదని చెప్పి వాటిని మేము తరిమేసినటువంటి దాఖలాలు బ్రహ్మాండంగానే ఉన్నాయి కదా. అదే మీ కళ్ళకి కనపడతానే ఉండదు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం కూడా అందరూ చూశారు. ఇలాంటి సమయాల్లో జగన్ కళ్ళలో నిప్పులు పోసుకున్నాడు. ఎందుకు ఇంత కక్ష? మాకు కమిషన్ రాలేదని మాకు కక్ష. అదేవిధంగా మేము అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం అనుకున్నాం, కానీ 3 రాజధానుల గతంలో మళ్ళీ 3 రాజధానులకు పోయినామే అనేది అదొకటి ఎత్తు. ఏదో ఒక రకాన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని ఏదో ఒక వైపు తిప్పాలి కాబట్టి ఎన్నెన్నో కక్ష సాధింపు చర్యలుగా తీసుకుంటామో, లేకంటే మేము ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ అనుకోండి, లేదంటే మాకు ఇష్టం లేదనుకోండి, ఏదైనా అనుకోవచ్చు. అది చాయిస్ ఈజ్ యువర్స్. జగన్ మంచిని సహించలేడు, అతనికి ఉన్న రుగ్మత అది, దాన్ని మార్చలేము, మాకు తెలుసది. మొదటి నుంచి జగన్ నైజం చూడాలి. తండ్రికి సంకటంగా తయారు, బెంగళూరుకు పంపారు. బెంగళూరుకి దేని పంపారనే విషయాన్ని మీకు అవసరం లేదు. అదేవిధంగా తండ్రి వేగలేనని చెప్పాడంటే జగన్ గురించి మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ కొడుకుని ఆయన ఆగలేడని చెప్పుకున్నారు. మీకు వచ్చిన బాధ ఏంది? అవును, ఆగలేకనే ఇప్పుడు కొన్ని వీడియోల్లో కూడా చూసినాం. జగన్ గారు ఇటు రాగానే రాజశేఖర రెడ్డి గారు మొహం ఇటు మలుకొని పోయే వీడియోలు కోకళ్ళలో ఉన్నాయి. అది మాకు తెలుసు, మా పార్టీ వాళ్ళకి తెలుసు. అది మీరేం కొత్తగా ఏం చెప్పాల్సిన పనిగా. ఈ విషయంలో నేను కాదు, నీ తల్లి చెప్పింది. ఆ మాట స్వయంగా రోసయ్య గారు కూడా చెప్పినారు. ఇబ్బంది లేదులే, చెప్తే మేనులే. తరువాత తండ్రి మరణం, నువ్వు ఎక్కడున్నావు, ఎందుకు ఆలస్యంగా వచ్చావు, ఎవరితో ఉన్నావు, నీకెందుకు? మా ఓడి ఏదైనా సరే ఏదో సంతకాల సేకరణలో, లేకంటే ఇంకొక రకమో, లేదంటే ఇంకొక రకమో, ఏదో ఒక రకాన ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక లక్ష్యంగా పెట్టుకొని ఉన్నాడు. ఆలస్యంగా వచ్చినాడా, స్పాట్ లేకపోలేదా, ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు? మీకేం అవసరమో? అప్పట్లో ఉండేటువంటి వాళ్ళందరూ పోయినారు, సరిపోతుంది. సరే వచ్చావు, శవం దగ్గర సంతకాలు చేయించిన చరిత్ర నిధి దేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా చూసామా? శవ రాజకీయాలకు నాడే నాంది పలికిన నేతగా నువ్వు గుర్తుండిపోయావు. అవును, వాస్తవం. ఆ రోజు అన్న ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. కావాలంటే సంతకాలు సేకరణ చేయాలా? ఆ సంతకాలు సేకరణ చేసేటువంటి క్రమంలో భాగంగానే శవాన్ని ఆడబెట్టుకొని సంతకాల సేకరణ జరిగినాయి. అది పెద్దలు చూసినారు, అప్పుడు ఉండేటువంటి వార్తాపత్రికలు రాసినాయి, టీవీ ఛానళ్ళు చెప్పినాయి. శవ రాజకీయాలంటే అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. అయితే ఏంది, ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బాబాయ్ గొడ్డలు ఏటుతో ముగించినాయి. ఇంకేంది ఇప్పుడు? నాడు తండ్రి మరణంపై మిస్టరీ అని ఇప్పటికీ మీ పార్టీ వాళ్ళు చెబుతారు. తండ్రి మరణం వెనుక కుటుంబ సభ్యుల పాత్ర ఉందని మీ పక్కన ఉన్న బొత్స గారు కూడా అన్నారు. ఇక్కడ వచ్చింది అసలు పాయింట్. బొత్స గారు ఏడవడానికి గల కారణం ఏంటంటే ఇదే. ఆ రోజుల్లో బొత్స గారు ప్రెస్ మీట్ పెట్టి రాజశేఖర రెడ్డి గారు ఏనాడైనా సరే భ్రాంతి లేకుండా నిద్రపోయినాడా?
మరి అదేవిధంగా జగన్ ఎలాంటోడు, మరి అదేవిధంగా విజయమ్మకు తెలియదా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం, జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తాడు, ఏ విధంగా క్రూరమైనటువంటి ఆలోచనలు చేస్తాడని చెప్పి మీకు తెలియదమ్మా అని ఆ రోజుల్లోనే మరి అన్నటువంటి మాటలు అయ్యి ఆ తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టినాడు గాంధీ భవన్లో బయటకు వచ్చి ఆ రోజు మాట్లాడినాడు. ఆ తర్వాత అంటే మాట్లాడిన తర్వాత సిగ్గుమానం లేకుండా మళ్ళా తండ్రి లాంటి వ్యక్తి బొత్స గారు అని కూడా చెప్పినాడు. దానికి ఈరోజు అచ్చెన్నాయుడు గారు ఈ మాట అనిన దానికి మళ్ళా మనోడు ప్రెస్ మీట్ పెట్టి ఆడవడము, ఆ ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చినాడంటే అది అన్న చూసినాడంటే ఆడికి మాఫీ అయిపోతుంది, లేకంటే మనోడు ఆలోచన ఎట్లుంటుందో ఏమో అని చెప్పి బొత్స గారు భయపడి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చినాడు తప్ప వేరేది కాదు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 2009 తర్వాత జగన్ అనుసరించిన తీరు చూస్తుంటే తండ్రి మరణం వెనుక జగన్ పాత్ర ఉంది అన్న నాటి ఆరోపణలు గుర్తుకొస్తున్నాయి, వాస్తవం ఉందేమో అనిపిస్తుంది. ఇప్పుడు చిన్నాయన వెనక ఎవరున్నారు, తండ్రి వెనక ఎవరున్నారు, ఇవన్నీ మీకు అవసరం లే. మా ఓడికి తెలుసు, మా ఓడి ఆత్మకు తెలుసు, మా ఓడి మనస్సాక్షికి తెలుసు, పైన ఉండేటువంటి వ్యక్తులకి తెలుసు. మీరు ఎందుకు ఆలోచన చేస్తారు నాకు అర్థం కావడం లే. అదేవిధంగా నువ్వు కూడా తండ్రి మరణం వెనుక అనుమానాలు వ్యక్తం చేశాం, రిలయన్స్ అని వాళ్ళపై దాడులు, తర్వాత మళ్ళీ వాళ్ళకే రాజ్యసభ సీటు, ఇలాంటి డ్రామాలు కుట్రలు వ్యూహాలు నీకే చెల్లుతాయి. పదవి కోసం కాంగ్రెస్తో గొడవ పెట్టుకున్నావు, మళ్ళీ బెయిల్ కోసం వాళ్ళతోనే రాజీ పడ్డావు, పైకి మాత్రం వీరుడు సూర్యుడు. మరి మేము పులివెందుల పులినే చెప్పుకుంటాం సార్. ఎటాటోడైనా సరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100 మంది పోలీసుల వలయంలో సొంత ఊరికి పోతా ఉన్నా కూడా పరదా పట్లు బారికేడ్లు పెట్టుకొని తిరిగినప్పటికీ మా ఓడు పులేను మా ఓడు సింహమే అనుకొని చెప్పుకుంటాం. 2004 నుంచి జరిగిన పరిణామాలు చూసి చెబుతూ వైఎస్ మరణం నుంచి నేటి మావిగన్ వరకు జగన్ శైలిలో ప్రజల్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ 2 పేపర్లు మాట్లాడినాడు ఆయన. మనం కూడా అన్ని పాయింట్లు తీసుకున్నాం, ఒక్కోదానికి వివరణ అందుకే కదా ఇచ్చింది. ఇప్పుడు ఆ రోజు మరి తండ్రి గారు చనిపోయినప్పటి నుంచి కూడా ఈరోజు మావిగన్ అంటే ఆలోచన విధానం అట్లే ఉంటుందయా. ఇప్పుడు ఏమైంది, 3 రాజధానులు అన్నావు, 3 రాజధానులు అంటే నమ్మలేదా ప్రజలు? ఈరోజు మావిగన్ అంటే ప్రజలు నమ్మరా? మీరేం అభివృద్ధి చేస్తారు, ఎవడికి కావాలి అభివృద్ధి, ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని? ఎవడు చేయమన్నా? రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం వచ్చామన్నా మిమ్మల్ని అభివృద్ధి చేయమన్నాడా? మిమ్మల్ని పెట్టుబడులు తెమ్మన్నాడా? మిమ్మల్ని పరిశ్రమలు తెమ్మన్నారా? మిమ్మల్ని ఉద్యోగాలు అడిగినారా? అదేవిధంగా మిమ్మల్ని రోడ్లు ఏమన్నారా? అంతా ఎవడికి ఇది? రాజధానిలో ఎవడు కట్టమన్నాడు? రాజధాని కూడు పెడతాదా? మా పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు ఇదే విధంగానే మాట్లాడతారు. మీరు కట్టండి, మీరు 5 సంవత్సరాల పాటు కట్టినారు, అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అదే బిల్డింగుల్లో మొక్కలు మొలిచినాయి, అదేవిధంగా అమరావతి ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో ఏ విధంగా పిచ్చి మొక్కలు పెంచినావు, ఇదే జరుగుతుంది రేపు మా అన్న అధికారంలోకి వస్తే. మేము అధికారంలోకి కాదులే, మేము ప్రధానమంత్రి అవుతాం, కానీ ఇది కేవలం అతని వ్యక్తిగత వ్యవహారం కాదు, అదేవిధంగా కుటుంబ వ్యవహారం కాదు, ఒక పార్టీని నడుపుతున్న వ్యక్తి ఎందుకు అర్హుడు కాదా అనేది ప్రజలు ఆలోచించాలి. ప్రజలు ఆలోచన చేస్తే మాకు 11 ఇచ్చినారు, మేము పార్టీని నడపగలుగుతామా, లేకంటే మాకు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మేము ఏ విధమైనటువంటి విషయ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులము, ఏ విధంగా మా ఆలోచన విధానం ఉంటుంది, ఏ విధంగా మేము జోబీలు నింపుకుంటాం, ఏ విధంగా అవినీతి చేస్తాం, ఏ విధంగా అక్రమాలు చేస్తాం, ఏ విధంగా దాడులు చేస్తాం, ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని భయపెడతాం, ఏ విధంగా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఇరికిచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తామని అందరికీ తెలుసు. ఇదేం కొత్తగా అచ్చెన్నాయుడు గారు చెప్పిన పాట ఇది కాదు. అదేవిధంగా ముందు అమరావతి ఓకే అన్నాడు, తర్వాత 3 రాజధానులు అన్నాడు, తర్వాత వైజాగ్ అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. పిచ్చా ఎర్రా? రాజధాని లాంటి అంశంపై ఇంత విశ్వసనీయత లేని వ్యాఖ్యల బాధ్యత ఉందా? బాధ్యత లేదు, అందుకోసమనే మేము మాట్లాడినాం. అయితే ఏంది సార్? బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా సరే సాక్షాత్తు అసెంబ్లీలో నిలబడుకొని మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతికి మా పార్టీ పూర్తి మద్దతు కల్పించినామని చెప్పినాడు. అదే మంగళగిరి ప్రాంతంలో నిలబడుకొని నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా, నేను ఇక్కడే ఉంటా, ఇదే రాజధాని అన్నాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినాడు, అదే అసెంబ్లీలోనే నిలబడుకొని 3 రాజధానులు ఉంటే బ్రహ్మాండంగా ఉంటుందన్నాడు. మరి అదేవిధంగా భారీ బహిరంగ సభలు పెట్టినప్పుడు మనుషులు వచ్చినా రాకపోయినా అక్కడ మనకు ప్రజా మద్దతు ఉన్నా లేకపోయినా మైకుల ముందుకు పోయి వైజాగ్ రాజధాని కేంద్రంగా చేస్తామన్నాడు. మరి ఈరోజు 11 వచ్చిన తర్వాత, మరి 11 వచ్చినాక ఈరోజు గుర్తొచ్చి మరి అదేవిధంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మావి గన్ అని చెప్పి చెప్తాము అని చెప్పినాడు. దాంట్లో తప్పే ఉన్నది. మేము అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పని మేము మీకు అవకాశం ఇచ్చినాం, తీసుకోండి. మా ఆలోచన విధానం అది. మరి మేము అధికారంలో ఉన్నప్పుడు చేయొచ్చు కదా, అది చేయలే. మేము మీకు సలహా ఇచ్చినామయ్యా, తీసుకోండి. మావిగన్ అనేటువంటి దీన్ని మేము ఇచ్చినటువంటి ప్రతిపాదనను మీరు యాక్సెప్ట్ చేయండి.
అని మా వాడు ఆలోచన చేస్తాడు. సార్ మీరు ఎందుకు ఊరికే ఒక రాజధాని కాదు, వ్యక్తిగత విలువలు కుటుంబ విలువలు కూడా లేని వ్యక్తి జగను, మాకు తెలుసు. మాకు ఏ విధంగా గర్గర్కా కహాని ఉండదో మాకు తెలుసు సార్, మీరేం కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆస్తి ఇవ్వకుండా చెల్లిని తల్లిని దూరం పెట్టాడు, 1,00,000 కోట్లు మింగినవాడు, ప్రజా సంపదను దోచుకున్నవాడు, తల్లికి చెల్లికి మాత్రం వాటా ఇవ్వలేదు. అది నీకు అవసరం లేదు, పూర్తిగా అది మా వ్యక్తిగతం, అది మా గర్గర్కా కహాని. మా షర్మిలమ్మకు తెలిసి ఎందుకు లేదు, మా విజయమ్మ గారికి తెలిసి ఎందుకు లేదు, మా సునీతారెడ్డి గారికి తెలుసు ఎందుకు న్యాయం చేయలేదు వివేకం సార్కి అనేది. మరి మీరేం ఇదిగా ఏం చెప్పాల్సిన పని లేదు. ఇది ప్రశ్నించిన చెల్లి పుట్టుకపై దారుణంగా సోషల్ మీడియా సైకోలతో దాడి చేయించాడు. అన్న పదానికి జగన్ కలంకం అని స్వయంగా ఆయన చెల్లె చెప్పింది. మరి ఏ విధంగా ఆమె మీద దాడులు చేయించినాం, ఏ విధంగా స్వయంగా మా జగన్ అన్నే మాట్లాడినాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పోయింది అని చెప్పి సిద్ధం సభలు పెట్టి పసుపు చీర కట్టుకునింది అని చెప్పి కూడా స్వయంగా మా జగనన్న నోట్లో నుంచే మాట్లాడినాడు. అదే ఇంకొకరు మాట్లాడిందేం కాదు. మరి ఇంకా అన్న మాట్లాడినప్పుడు మేము కింద ఉండేటువంటి సోషల్ మీడియా సైన్యం ఏ విధంగా ఎదురుదాడి చేస్తుంది, ఏ విధంగా ఆమెను ట్రోల్స్లోకి తీసుకోబోతుంది, ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనేది మీరేమి ఇంకే కొత్తగా ఆలోచన చేయాల్సింది కాదు. అదే కొత్తగా మీరేమి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఇది కూడా ఏం కాదు. ఇలాంటి వారితో మేము రాజకీయం చేయాలా, ఇలాంటి వాళ్ళు పాదయాత్రలు చేస్తే భయపడాలా? మీరు భయపడే విధంగా చేస్తాడు పాదయాత్ర. రాబోయేటువంటి రోజుల్లో మీరు భయపడే విధంగా పాదయాత్ర చేయబోతాడు మా అన్న, ఖచ్చితంగా చేస్తాడు. మాకు సినిమా చూపించడం కాదు, నీ సినిమా ఎప్పుడో ముగిసింది, దాన్ని లేపడం కోసం ఈ పనికిమాలిన డైలాగులు జాకీలు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఏమన్నారో అమరావతి నీ అభిప్రాయం అడిగారు, దానికి ఎందుకు ఉలుకు, ఏంటి నీ అడావుడి? నికార్సైన జర్నలిజం అనేది ఎవరికి భయపడ్డు, అలాంటి వాళ్ళు నీ బెదిరింపులకు భయపడతారా? ప్రజలను ఒకటే కోరుతున్నా, ఇలాంటి వాళ్ళను రాజకీయాల నుంచి తరిమేయాలని చెప్పి ఇది అచ్చెన్నాయుడు గారు మొన్నటి ప్రెస్ మీట్లో మాట్లాడింది. మరి 2 పేజీలు బాగానే మాట్లాడినాడు. నేనేం చెప్తానంటే, రాజధాని ప్రాంతం కావచ్చు, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చేటువంటి కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, మా వాడికి ఎక్కడా కూడా అభివృద్ధి జరగడం అనేది ఇష్టం లేదు. మా ఇంట్లో మా 4 గోడల మధ్య ఉండేటువంటి వ్యక్తులు అభివృద్ధి చెందితే చాలు అనేది మా ఆలోచన విధానం. అదేవిధంగా 3 రాజధానుల స్టాండ్కు పోయినాడు. అదేవిధంగా ఇప్పుడు 3 రాజధానులు పోయి కేవలం 11 సీట్లకు పరిమితం అయినప్పటికీ ఇప్పుడు మావిగన్ అనేటువంటి ప్రతిపాదన తీసుకువచ్చినాడు. మరి దీన్ని తిప్పుతారు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికమే కాకుండా మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు కూడా ఈ మావిగన్ అనేటువంటి పేరు చెప్తానే ఏ విధంగా నవ్వుకున్నారనేది మాకు తెలుసు అంతర్గతంగా. మేము ఆయన్ని బయటికి కూడా చెప్పలేము. మా ఓడి ఎన్ని మాట్లాడినా వాటిని మేము ఎత్తిపోసుకుంటా అన్నను ప్రధానమంత్రిని చేసుకునేటువంటి దిశగా మేము ముందుకు పోతామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మరి అచ్చెన్నాయుడు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టిన దానికి, ఆయన మాట్లాడిన దానికి మనం కూడా మన పార్టీ తరఫున వివరం వేయడం అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.